హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి, అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఏదైతే చేయూత పథకానికి సంబంధించిన 18,750 రూపాయలు, అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి 15,000 రూపాయలు ఈరోజు ఈ జిల్లాల వాళ్లకు, ఈ ప్రాంతాలకైతే డబ్బులు అయితే జమ అయ్యాయండి. అయితే ఏ జిల్లాలకు డబ్బులు జమ అయ్యాయి ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి. ఆ లింక్ మీరు ఓపెన్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్తో లేదా ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు అక్కడ నుండి చెక్ చేసుకోవచ్చండి. అయితే ఇలా చెక్ చేసుకుంటే కనుక మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉందా, మీ యొక్క డబ్బులు అనేది పడ్డాయా, ఏ కారణం చేతైనా హోల్డింగ్లో పెట్టారా అనేది మీరు క్లారిటీగా తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే దీనికి సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ అనేది కలెక్ట్ చేయడం అయితే జరిగిందండి మార్నింగ్ వచ్చిన పేపర్లో. అయితే ఆ నోటిఫికేషన్ మీకు ఒక్కొక్కటిగా చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. అలాగే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనారిటీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే సంవత్సరానికి 18,750 రూపాయలు అయితే జమ చేస్తుంది. సో 4 సంవత్సరాలకు సంబంధించి ఒక్కొక్కరికి 75,000 వరకు అయితే లబ్ధి అనేది కలుగుతుందండి. అయితే ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు నెక్స్ట్ పథకం చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం పథకం అండి. సో ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కాపు, వెలమ, క్షత్రియ, వైశ్య, రెడ్డిసు, ముస్లిమ్సు, సో ఎవరైతే 45 నుండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్ళకు ప్రభుత్వం ఏంటంటే 15,000 రూపాయలు అయితే వేస్తారండి. ఈ 15,000 రూపాయలు 4 సంవత్సరాల వరకు అయితే వేస్తారు. సో 4 సంవత్సరాలకు వేస్తే కనుక ఒక్కొక్క మహిళకు సంబంధించి 60,000 వరకు అయితే లబ్ధి అనేది పొందుతారు. అయితే ఈ పథకానికి సంబంధించి మనకి ఏంటంటే 4వ విడతకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ పలు రకాల కొన్ని కారణాల వల్ల ఏంటంటే డబ్బులు అనేవి కొంతమందికి జమ అయ్యాయి, మరి కొంతమందికి జమ కాలేదండి. సో ఎలక్షన్ కోడ్ పడిన కారణంగా ఏంటంటే మనకు ఈ డబ్బులు అనేవి ఎక్కడికక్కడ స్టాప్ అయిపోయాయి. సో మనకు ట్రాన్సాక్షన్ అనేది కూడా జరగలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే, సో మనకు ఎన్నికల కోడ్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి సో ఈ పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో ఇవి మేము విడుదల చేసేసాము. సో ఈ నిధులు అనేది ఎవరైతే అర్హులు అయినటువంటి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలు కానివచ్చు, అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి ఎవరైతే కాపు, వెలమ, క్షత్రియ, వైశ్య, రెడ్డిస్లు, ముస్లిమ్స్, సో ఎవరైతే ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కావచ్చు. ఈ డబ్బులు అనేవి బ్యాంకుల్లో అయితే విడుదల చేసేసాము. బ్యాంకుల్లో మెసేజ్లు కూడా వస్తున్నాయి, డబ్బులు అయితే కూడా క్రెడిట్ అవుతున్నాయి. అయితే మనకు ఈ రోజు మాత్రం ఈ జిల్లాల వాళ్ళకు అయితే డబ్బులు అనేది విడుదల చేశారండి. అయితే దీనికి సంబంధించి విత్ ప్రూఫ్స్తో నోటిఫికేషన్ కూడా అయితే తీసుకొని వచ్చానండి. అయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ నోటిఫికేషన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మహారాణిపేటకు సంబంధించి మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 84,678 మంది మహిళల ఖాతాల్లో అయితే డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే జమ చేశారండి. అయితే ఇక్కడ మనకు టోటల్గా 158 కోట్ల రూపాయల వరకు అయితే జమ చేశారని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళల సుస్థిర జీవనోపాధి అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకు జిల్లాల్లో మనకు 95,556 మందికి 179,17 కోట్ల వరకు అయితే లబ్ధి అనేది జరిగిందని, అలాగే మహిళా సమగ్రాభివృద్ధికి సంబంధించి సాధికారతకు సంబంధించి ప్రభుత్వ లక్ష్యము, అలాగే జాయింట్ కలెక్టర్ డాక్టర్ సంపత్ కుమార్ గారు అయితే మనకి ఈ చెక్కుల పంపిణీ అనేది మనకు విజయవంతంగా అయితే అమలు చేశారు. అలాగే మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మహిళలే సంక్షేమ సారథులు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే జరిగింది. సో ఇక్కడ మనకు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, ఇక్కడ మనకు నాగాలపురంకు సంబంధించి ఇక్కడ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు అయితే మనకు ఈ చెక్కుల పంపిణీ అనేది చేయడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మహిళల సాధికారత లక్ష్యం అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే మనకి ఇక్కడ 4వ విడతకు సంబంధించి 1,12,436 మంది మహిళల ఖాతాల్లో మనకేంటంటే 210.82 కోట్ల రూపాయల వరకు అయితే లబ్ధి అనేది పొందారు. సో లబ్ధిదారుల ఖాతాల్లో అయితే ఈ డబ్బులు అనేవి జమ చేశారండి. అలాగే మనకు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ గారు ఈ చెక్కుల పంపిణీ అనేది చేశారు. సో తిరుపతి అర్బన్కి సంబంధించి ఈ చెక్కుల పంపిణీ అనేది జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అక్కా చెల్లెమ్మలకు చేయూత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించినటువంటి నిధులు అనేది విడుదల చేశారండి. సో జిల్లాల్లో మనకు 1,12,482 మంది ఖాతాల్లో 210.90 కోట్ల రూపాయల వరకు అయితే లబ్ధి అనేది జరిగిందని, అలాగే ఈ చెక్కుల పంపిణీ అనేది మనకు అధికారులు, ప్రజాప్రతినిధులు అయితే పాల్గొని ఈ చెక్కుల పంపిణీ అనేది విజయవంతం చేశారు. సో
పుట్టపర్తి అర్బన్కి సంబంధించి చెక్కుల పంపిణీ అనేది జరిగిందండి. సో పుట్టపర్తి అర్బన్కి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి మీరు డబ్బులు అనేది చెక్ చేసుకొని తీసుకోండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ పార్వతీపురం సంబంధించి లబ్ధిదారులకు మెగా చెక్కులు అందజేస్తున్నటువంటి ఇన్ఛార్జ్ జేసీ పార్వతీపురం ఐటీడీఏ మనకు పిఓ విష్ణు చరణ్, అలాగే డిఆర్డిఏ పీడీ తదితరులు అయితే పాల్గొన్నారు. సో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనకు 4వ విడతకు సంబంధించిన నిధులు అనేది జమ చేశారండి ప్రభుత్వము. అయితే ఆర్థిక స్వావలంబన సాధించామని చెప్పేసి చెబుతున్నటువంటి మహిళలు పశువులు కొనుగోలు చేసి కొందరు చిరు వ్యాపారాలు చేసుకుంటామని చెప్పేసి మరికొందరు అయితే ఈ డబ్బులకు సంబంధించి అయితే వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు సుస్థిర జీవనోపాధికి చేయూత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అయితే ఇది మనం చూసుకున్నట్లయితే కలెక్టర్లు లబ్ధిదారులకు మెగా చెక్కులు అందిస్తున్నటువంటి జేసీ శ్యాంప్రసాద్ అలాగే అధికారులు. సో జిల్లాలో మనకు 96,862 మంది ఖాతాల్లో 181 కోట్ల రూపాయల వరకు అయితే జమ చేశారు. సో కలెక్టరేట్లో వైఎస్ఆర్ చేయూత మెగా చెక్కులు అందజేసినటువంటి జేసీ శ్యాంప్రసాద్. సో ఇక్కడ ఇది మనకు నరసారావుపేటకు సంబంధించి చెక్కుల పంపిణీ అనేది జరిగిందండి. సో నరసారావుపేటకు సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ అక్క చెల్లెమ్మలకు ఆర్థిక భరోసా అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఇది మనకు వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు సంబంధించిన నిధులను విడుదల చేశారు. అనకాపల్లి జిల్లా బహిరంగ సభలో బటన్ నొక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేశారని. సో మనకు జిల్లా వ్యాప్తంగా మనకు 92,254 మంది ఖాతాల్లో అయితే 182.35 కోట్ల రూపాయలు జమ చేశారని కూడా చెబుతున్నారు. సో నంద్యాల జిల్లాకు సంబంధించి ఈ అప్డేట్ అయితే వచ్చిందండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మహిళల ప్రగతికి చేయూత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఇది మనకు అమలాపురంకు సంబంధించి అయితే రావడం అయితే జరిగిందండి. సో కలెక్టర్ శుక్లా గారు అయితే ఈ చెక్కుల పంపిణీలో పాల్గొని సో ఈ చెక్కుల పంపిణీ అనేది విజయవంతంగా అయితే అందించడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈ రోజైతే ఈ ఊర్లకు సంబంధించి ఈ ప్రాంతాలకు సంబంధించి చెక్కుల పంపిణీ అనేది జరిగింది. సో తప్పనిసరిగా మీ యొక్క ఊరు ఈ లిస్టులో ఉంటే చెక్ చేసుకోండి. లేనట్లయితే కనుక రేపు ఏమైనా నోటిఫికేషన్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఈరోజు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి ఈ ఊర్లకు ఈ జిల్లాలకైతే మనకైతే జమ చేశారండి. అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు కొన్ని ఊర్లకు సంబంధించి మనకి ఏంటంటే ఈ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగిందండి. ముఖ్యంగా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మీకు డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరు మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి. అలాగే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి కూడా ఎవరైనా తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. అలాగే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు అప్లై చేసుకున్నారో తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి అయితే మనకు ఎన్పిసిఐ చేసుకున్నారా లేదా, ఆధార్తో లింకప్ చేసుకున్నారా లేదా, అలాగే మనకు మొబైల్ నెంబర్తో లింకప్ చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిసారి నేను ఇది ఎందుకు రివీల్ చేస్తున్నానంటే మనకేంటంటే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ మనలో ఏదైనా లోపం ఉండి అంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్లు సరిగ్గా లేకుండా మనకు డబ్బులు పడలేదు అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఫైనల్లీ ఏంటంటే ఆ డబ్బులు అక్కడ నుంచి రిలీజ్ అయిపోయి ఉంటాయి, మీ యొక్క అకౌంట్ వరకు అయితే చేరవు. ఎందుకంటే మీరు ఇవి లింక్ చేసుకుంటేనే మీ యొక్క అకౌంట్లో పడతాయి. సో దయచేసి మీరు అది చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఒకవేళ చేసుకోకపోతే కనుక చేసుకోండి. ఒకవేళ చేసుకొని ఉంటే కనుక మీకు మళ్ళీ అంటే ఒక ధైర్యం అనేది వస్తుంది, కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మేము చేసుకున్నాము, మాకేం పడతాయి తప్పనిసరిగా అనేది ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తున్న వారు ఉంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.